రాక్షస వీధిలో ఓ పెద్ద రాక్షసుడున్నాడు. ఒరే యువరాజు, శ్రీరాముని దయచేతను పద్యం వచ్చురా అని అడిగాడు. రాదు అంటే, అయితే పో ఎదవా అనేసరికి యువరాజు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని అడిగి ఆ పద్యం గబుక్కున నేర్చేసుకుని పురిగేకొచ్చి రాక్షసుడికి అప్పచెప్పాడు. వాడు సరే అని లోపలికి వదిలాడు. కాని లోపల ఇంకో రాక్షసుడున్నాడు. ఒరేయ్, నీకు శిబిచక్రవర్తి పాఠం వచ్చురా? ఆర్యులనగా ఎవరు అని అడిగాడు. అది నాకు తెలీదు, మా బాబాయ్ బళ్ళో పాఠం రాది అన్నాడు రాజు. మీకు ఉందిరా, పో చందుకో అని రాక్షసుడు అరిచాడు. యువరాజు పరిగేసుకొచ్చి సీబి పాఠం చదివేసి మళ్ళీ వచ్చేసి అప్పచెప్పేసి విప్లవం కవివాడిదివో పద్యం కూడా చెప్పేసరికి రాక్షసుడు ఆశ్చర్యపోయి భయపడిపోయాడు. యువరాజు వాడు మించి నడిచి లోపలికెళ్ళాడు. లోపల ఓ చాలా పెద్ద రాక్షసుడు సీతకి ప్రైవేట్ చెప్పేస్తున్నాడు. రాజు, ఓరే రాక్షసా, మా సీతని వదిలేయ్, లేకపోతే ఈ కత్తితో నడ్డి మీద చంపేస్తా అన్నాడు. రాక్షసుడు పెద్దగా నవ్వి 13వ యొక్కం చెప్పమన్నాడు. రాజు, అంత పెద్ద యొక్కం రాదుగా అన్నాడు. రాక్షసుడు సీతని లాక్కుని అయితే పో అని నెట్టేశాడు. పరిగేసుకుని వచ్చేసి రాజు వీధిలో బాబాయిని అడిగాడు. వాడు బిజీ, ఎక్కలేదు పిక్కలేదు అన్నాడు. అప్పుడు లావుపాటి పక్కింటి పిన్నిగారిని, ఆవిడ మూగుడు, పకోడీల నారాయణని, పేదరాజు పెద్దమ్మని, ఆఖరికి వాళ్ళమ్మని అడిగినా వాడు తెలీదు అన్నారు. చివరికి వాళ్ళ నాన్న ఎక్కల బుక్కు తీసి గబగబా చెప్పేశాడు. వెంటనే కంటదా పట్టేసి రాక్షసుడి దగ్గరికెళ్ళి 13 పదల 130 అని గడగడా అప్పచెప్పాడు రాజు. అప్పుడు రాక్షసుడు ఆశ్చర్యపడిపోయి సీతని రప్పించి ఇచ్చాడు. అయితే బురుగు, నాకు 13వ యొక్కం నేర్పియా, నీ వెళ్ళి సీతని రప్పిస్తాను అన్నాడు గోపి. అలా నేర్పకూడదమ్మా గోపి, మీ ఇంటికెళ్ళి బుక్కు తీసుకురా, అది చూసి మంత్రం వేసి చెప్పాలి. ఒరేయ్, ఈ కథ వినేవాడులారా, ఆ గోపిగాడొస్తే నేను లేను, ఇప్పుడప్పుడే రాను, తెలుగు సినిమాకి వెళ్ళిపోయాను అని చెప్పండి. ఏ